సో డియర్ ఫ్రెండ్స్, మనకు ఏపీడిఎస్సికి సంబంధించిన దాదాపు ఇది విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఆల్మోస్ట్ ఇది 5 మార్క్స్ కవరేజ్ ఉంది. అది మనకు మామూలుగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కావచ్చు, లేదా టీజీటీ రాస్తున్న మిత్రులకు కావచ్చు, తర్వాత మనకు ఎజిటి రాస్తున్న మిత్రులకు కావచ్చు. ఎక్సలెంట్ పుస్తకం అండి. దీనిలోకి వెళ్ళి బిట్స్ చాలా వరకు మంచి కవర్ అవుతున్నాయి. దయచేసి ఎంతసేపు ఒక గంట సేపు చూడవచ్చు. ఇది గంట చూస్తే చాలు మనకు ఇంట్లోకి వెళ్ళి మనకి ఈజీ కవర్ అవుతున్నాయి. ఇంట్లోకి వెళ్ళి బిట్స్ పడుతున్నట్టు మన వాళ్ళు చెప్తున్నారు. అదే రకంగా ఇది 5 మార్క్స్ అంటే 10 బిట్స్ వస్తాయి అన్న విషయం మీకు తెలిసిందే. ఇక రెండవది తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ మిత్రులైతే డిఎస్సికి సంబంధించిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చూడండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఏపీ వారు దీన్ని రూపొందించారు. ఇది కూడా ఎక్సలెంట్ బుక్ అండి. వీటి కాంటెంట్ ఉంది, తర్వాత బిట్స్ కూడా ఇచ్చారు. సో దయచేసి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. మీరు ఏ బుక్ అయినా చదవండి, కానీ ఈ బుక్స్ మాత్రం ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే చాలా క్రిటికల్ టైం ఇది. బహుశా చాలామంది తీసుకున్నారు, చాలామంది చదువుతున్నారు. కానీ ఎవరికైనా ఐడియా లేకపోతే టెన్షన్ అయితే పడకండి. మనకు మామూలుగా మీకు లింక్ పెడతాను, తర్వాత ఎన్నిలో దొరుకుతున్నాయి అనేది ఒకవేళ వీలుంటేనే. ఎందుకంటే ఒక 15 డేస్ ఆల్మోస్ట్ మనకు స్కూల్ అసిస్టెంట్ కనుక తీసుకున్నట్టయితే తెలుగు మనం తీసుకుంటే లాస్ట్ 29th 30th ఉంది. వారికి ఆలోచిస్తే ఇంకా 15 రోజుల టైం ఉంది. కాబట్టి ఎంతసేపు ఒక రోజులో చదివేసి వాళ్ళకి టైం వస్తుంది. ఇక మీకు కూడా తెలిసిందే సైకాలజీ మామూలుగా తీసుకున్నట్టయితే 5 మార్క్స్ ఉన్నాయి. ఇది స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు 10 బిట్స్ వస్తాయి. ఇక ఎడ్జిటి మిత్రులకు కూడా సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఏదైతే ఉంటుందో మామూలుగా 8 మార్క్స్ ఉన్నాయి, 16 బిట్లు వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ప్రాణం అనే విషయం మీకు తెలిసిందే. ఎందుకంటే మామూలుగా బుక్స్ తోటే మనకు ఉంటుంది, ఏది చదివినా బుక్ను బట్టే మనకు ఉంటుంది. కాబట్టి సో డిఎస్సి ఎడ్జిటికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇది కూడా తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ఈ యొక్క డెవలప్ చేశారు. సో దయచేసి ఈ సమాచారాన్ని మీకు అందజేయడానికి ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది. మరొకసారి విజ్ఞప్తి, మామూలుగా సైకాలజీ అయితే ఉందో ఎడ్జిటి వారికి 8 మార్క్స్ ఉన్నాయి. 8 మార్క్స్ అంటే చాలా బల్కీ ఆఫ్ మార్క్స్ మీకు తెలిసిందే. సో క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది మనకు జాబ్ రావడం లోపల. 16 బిట్లు వస్తాయి. సో ఇది ఒక్కసారి చూడండి, మీరు చదివిందే. ఒకవేళ తెలుగు అకాడమీ మిత్రులు ఇదివరకు మీరు బుక్స్ చదివినా దిగులు పడాల్సిన అవసరం లేదు, మీకు అందులోకెళ్ళే వస్తాయి. తర్వాత ఇది ఒకవేళ కనుక ఉన్నట్టయితే మనకు ప్రకాష్ బుక్ స్టాల్ అని ఒకటి ఉంది, అమెజాన్ ఉంది, దానిలోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. 1-2 డేస్లో బుక్ మీ దగ్గరకు ఉంటుంది. ఒకవేళ లేకపోతే వరీ కాకండి, బట్ ఇది ట్రెండ్ అయితే ఈ రకంగా నడుస్తుంది. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఒక హాఫ్ అన్ అవర్ చూసినా 10 నిమిషాలు చూసినా ఒక బిట్ కవర్ అయినా కూడా మనకు లాభం అవుతుంది. బట్ ఏదైనా సింపుల్గా అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓవర్ టఫ్ చేస్తలేరు. సింపుల్గా తీసుకున్నట్టయితే మామూలుగా ఇంట్లోకి వెళ్ళి సిలబస్ తెలుసు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లోనైతే ఇండివిజువల్ డిఫరెన్సెస్ కానివ్వండి, వైయక్తిక భేదాలు, అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మూర్తిమత్వం, ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో ఉన్న చాప్టర్లకెళ్ళే మనకు అడుగుతున్నారు. సో దయచేసి మామూలుగా టెస్ట్ల గురించి అడుగుతున్నారు, ప్రజ్ఞా పరీక్షలు కావచ్చు, లేదా మూర్తిమత్వ శోధికలు కావచ్చు, అవి కూడా చూసుకోండి. కంపల్సరీ బిట్ వస్తుంది. ఇంకా మిగిలిన అంశాలు ఇప్పుడు ఐక్యూ కానివ్వండి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, దానిలోకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రతి దానిలోకెళ్ళి కూడా వెరీ సింపుల్ ఐక్యూ ఫార్ములా మీద చాలా వరకు అడుగుతున్నారు. భిన్నంగా వస్తుంది కానీ జనరల్ అడుగుతున్నారు. సో ఈ రకంగా చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఏదైనా మరొకసారి విజ్ఞప్తి, విద్యా దృక్పథాలు. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇది కూడా సూపర్బ్ బుక్. సింపుల్గా ఉంది. ఎంత ఒక గంట 2 గంటల్లో కూర్చుంటే ఈజీగా చదవచ్చు. 10 బిట్స్ వస్తాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిస్సులు అయితే ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇది ఆల్రెడీ తెలుగు సంస్కృత అకాడమీలో మామూలుగా డెవలప్ చేశారు. బుక్స్ రిలీజ్ అయిపోయినాయి. ఎప్పుడో బహుశా మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు, మీరు తీసుకుంటూనే ఉండొచ్చు. బట్ ఎగ్జామినేషన్ ట్రెండ్ చూస్తే మనకు తెలుస్తుంది. చాలా సింపుల్గా వస్తున్నాయి సైకాలజీ కానీ ఇవన్నీ. అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్జిటికి సంబంధించిన బిట్స్ ఇవి. ఇది పుస్తకం, ఇందులో కూడా విత్ బిట్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.